ఇక్కడ కనిపిస్తుంది చందు. రైట్, ఓకే శ్రీరామూర్తి, థ్యాంక్ యూ. పార్టీ ఫిరాయింపుల కేసు విచారణలో భాగంగా ఇవాళ అసెంబ్లీ స్పీకర్ ఎదుట దానం నాగేందర్ హాజరు కానున్నారు. దానంపై అనర్హత వేటు వేయాలంటూ కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ విచారణ చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాదులు, 12 గంటలకు మహేశ్వర్ రెడ్డి తరపు న్యాయవాదులు దానం నాగేందర్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇదే విషయంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, నేడు అనర్హత పిటిషన్ పై స్పీకర్ ఎదుట దానం నాగేందర్ కేసు విచారణగా ఉంది. ఉదయం 11 గంటలకు ఏదైతే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఏదైతే విచారణ కొనసాగుతుంది. ఈ నెల 18, 19 తేదీన కూడా దానం నాగేందర్ కడియం సంబంధించిన కేసు విచారణ కొనసాగింది. ఆ సమయంలో దానం నాగేందర్ సంబంధించిన అడ్వకేట్లు ఎవరైతే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేశారో పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డిని ఏదైతే దానం నాగేందర్ సంబంధించిన అడ్వకేట్లు ఏదైతే ప్రాతిధ్యానం చేశారు. సో ఈ రోజు ఉదయం 11 గంటలకు పాడి కౌశిక్ రెడ్డి తరపున అడ్వకేట్ దానం నాగేందర్ ని ప్రాతిధ్యానం చేస్తారు. అలాగే 12 గంటల తర్వాత బీజేపీ ఎమ్మెల్యే ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్ కూడా దానం నాగేందర్ ని ప్రాతిధ్యానం చేస్తారు. ఈ రోజు పూర్తిగా స్పీకర్ కూడా ఏదైతే ఎవిడెన్స్ కూడా పూర్తి స్థాయిలో కూడా కలెక్ట్ చేసుకుంటారు. సో ఈ నేపథ్యంలో ఇద్దరు స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఈ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ఏ బేసిక్ గా పార్టీ ఫిరాయింపు అనర్హత వేటు వేయాలని మీరు కోరుతున్నారు, పార్టీ ఫిరాయించలేదని మీరు చెప్తున్నారు. ఇలాంటి అనేక అంశాలు స్పీకర్ వారిద్దరిని కూడా ప్రశ్నిస్తారు. వారి అడ్వకేట్ కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ప్రూఫ్స్ కూడా వారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు 11 గంటలకు దానం నాగేందర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన కౌశిక్ రెడ్డి న్యాయవాదులు, అలాగే 12 గంటలకు దానం నాగేందర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు. ఇద్దరు కూడా ఏదైతే ఈ రోజు విచారణ చేస్తారో దీనికి సంబంధించినటువంటి ఏదైతే పూర్తి స్టేట్మెంట్ రికార్డ్ ఇచ్చిన తర్వాత తీర్పుని స్పీకర్ రిజర్వ్ లో ఉంచుతారు. ఎందుకంటే రేపు కడియం శ్రీహరికి సంబంధించిన కేసు కూడా ఏదైతే విచారణలో ఉంది. రేపు కడియం శ్రీహరిని కూడా ఏదైతే కేపీ వివేకానంద గౌడ్ ఎవరైతే పిటిషన్ వేస్తారో వారి తరఫున న్యాయవాది రేపు కడియం శ్రీహరిని కూడా ఏదైతే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారో సో దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ పూర్తి స్థాయిలో కలెక్ట్ చేస్తారు. మొత్తం 10 మంది పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇందులో 8 మందికి ఇప్పటికే స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వారి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతారు. వారికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా అనర్హత పిటిషన్ వేయడానికి ఎక్కడా కూడా లేవు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పుకుంటూ ఏదైతే వారికి క్లీన్ చిట్ ఇచ్చారో అనర్హత పిటిషన్ వేసేటువంటి అవకాశం లేదని చెప్పారు. సో ఈ ఇద్దరు విషయంలో కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేస్తుందనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. మరోవైపు సుప్రీంకోర్టు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలోనే వీలైనంత త్వరగా దానం నాగేందర్ కడియం పిటిషన్లపై తీర్పు వెల్లడించే స్పీకర్ సిద్ధంగా ఉన్నట్టు కూడా నాకు తెలుస్తుంది. రైట్ అజీం, థ్యాంక్ యూ. ఇక పార్టీ ఫిరాయింపులపై రేపు కడియం శ్రీహరి కేసు విచారణ జరగనుంది. కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ పిటిషన్ వేశారు. దీనిపై